మంత్రి అచ్చెన్నాయుడుపై టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ తిలక్ మండిపడ్డారు. టెక్కల్లోని పోర్టు రోడ్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డిపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను తిలక్ ఖండించారు. దాంట్లో నిన్న మాట్లాడతారు అచ్చెన్నాయుడు గారు. పెన్షన్ల పంపిణీ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి 1000 అడుగులు గోతులు పూడ్చాలని చెప్పి అచ్చెన్నాయుడు మాట్లాడతాడు. సంస్కారం ఉందా అచ్చెన్నాయుడు నీకు? నీ నియోజకవర్గంలో మీ కుటుంబానికి నీ అన్నకి కేంద్ర మంత్రి స్థాయికి తీసుకెళ్ళింది ఈ నియోజకవర్గం. నిన్ను 2 సార్లు మంత్రి చేసింది, 6 సార్లు అసెంబ్లీకి చేసింది ఈ నియోజకవర్గ ప్రజలు. నీ కుమారుడు, మీ అన్న కుమారుడికి కేంద్ర మంత్రి చేసింది ఈ జిల్లా ప్రజలు. ఈ జిల్లాకు పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది ఎవరు? అచ్చెన్నాయుడు చెప్పు. సంస్కారహీనుడిగా మాట్లాడుతున్నావు నువ్వు. నీకేమైనా సిగ్గు లజ్జ ఉందా అలా మాట్లాడడానికి? జగన్మోహన్ రెడ్డికి 1000 అడుగులు గోతులో నువ్వు పోతావా? మరి నీకెన్ని అడుగులు గోతులు పోతాలా? నీ కుటుంబానికి ఎన్ని అడుగులు గోతులు పోతాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏ బురతీడు అధికారం ఉందని బురతీడిగా మాట్లాడితే నిన్ను ఎదుర్కోలేమనుకుంటున్నావా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు రాజశేఖర రెడ్డి జిల్లాకి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి వంశర్ ఫేజ్ 2 కానీ, రిమ్స్ హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ అనేక పనులు ఈ జిల్లాకు చేసి పెట్టిన మహానాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ ఈ జిల్లాకు అభివృద్ధి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ జిల్లాలో వలస కూలీలుగా ఎక్కడో ఏదో ప్రాంతంలో బతుకుతున్న కూలీలుగా బతికిన ప్రజలకి ఈ జిల్లాలపైనే ఆధారపడి ఇక్కడే అభివృద్ధి చెంది ఇక్కడే పరిశ్రమలు నెలకొల్పి మీ ప్రాంతంలోనే మీరు పనులు చేసుకునే విధంగా పారిశ్రామిక వాడిగా తయారు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ అలాంటి జగన్మోహన్ రెడ్డికి 1000 అడుగుల గోతులని పూడుస్తావా? సంస్కారవంతుడైనా సిగ్గు లజ్జ ఉందా? అదే పోర్ట్ రోడ్ అంటే వెళ్ళావు. ఎవరిపై తెచ్చిన పోర్ట్ అది? ఆ రోడ్డు అంటే ఈ రోజు లంచాల కోసం 6 మాసాలు ఆపి కమిషన్లు కక్కుర్తిపడి డబ్బులు కొట్టేసే దానికోసం ప్రయత్నం మీరు చేశారు. ఈవేళ పోర్టు అభివృద్ధి నిరోధకులుగా మీరు మిగిలారు. ఈవేళ ప్రజల్లో తిరుగుబాటుతనం వచ్చి అభివృద్ధికి ఆటంకం మీరు కలిగిస్తున్నారని ప్రజలు మాట్లాడుతుంటే అడిగితే ఈవేళ పనులు ప్రారంభించారు. వాళ్ళతో కమిషన్లు కక్కుర్తిపడి ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. ఈవేళ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి 1000 అడుగుల గోతులో నేను పూడుస్తానని చెప్పి అంటున్నావు. ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు రావట్లేదని చెప్తున్నావు. ప్రపంచంలో ఇండియాలోనే పారిశ్రామిక వేత్తలను తీసుకొచ్చి వైజాగ్లోనే ఒక సమ్మిట్ నిర్వహించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈవేళ ఆంధ్రాకు వచ్చిన ఏ పెట్టుబడి అయినా సరే, ఆంధ్రాలో ఈవేళ జరుగుతున్న అభివృద్ధికి పెట్టుబడులు రావడంలో కానీ, పారిశ్రామిక వేత్తలు రావడంలో కానీ, ఈ ఇండస్ట్రియల్ జోన్లుగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. సంస్కారహీనుడిగా మాట్లాడితే ఎవరు క్షమించరు. నిన్ను ఊళ్ళో ఉన్నది కదా అని ఆలోచన బాగున్నాం కదా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు అంతకంటే పెద్ద గోతులు తీసి పుడుస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని అచ్చెన్నాయుడు గారికి హెచ్చరిస్తున్నాను. నువ్వు చేసిందంతా డెకైట్. టెక్కల్లో రౌడీ షేటర్స్తో రాజ్యం వెళ్తున్నావు, డెకైట్లతో రాజ్యం వెళ్తున్నావు. ఈవేళ దొంగ నోట్లు వ్యాపారం చేసుకున్న వాళ్ళకి జట్లు కట్టుకొని వాళ్ళకి నీ అధికార దాహంతోనే వాళ్ళకి నీకు వత్తాసు పలికి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నావు. ఇదంతా కూడా ఈవేళ బహిరంగం. ఇక్కడ ఈ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు కానీ నీతో లేరా?